హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హెచ్పిసిఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో వేకెంట్గా ఉన్న 250 వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 2 రిఫైనరీలు ఉన్నాయి హెచ్పిసిఎల్కి సంబంధించి. ఒకటి ముంబైలో ఉంది, ఇంకొకటి విశాఖపట్నంలో ఉంది. ప్రజెంట్ ఈ 2 రిఫైనరీల్లో ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు వచ్చి మనకి విశాఖపట్నంలో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ విశాఖపట్నం హెచ్పిసిఎల్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కాంపిటీషన్ కూడా ఈ జాబ్స్కి తక్కువగా ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 5 మందిని మాత్రమే వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అండ్ ఇక్కడ మనకి ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు మీకు వస్తే. సో అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్‌లో ఏమేమి డాక్యుమెంట్స్ మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది అని ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే సరిపోతుంది. ఆ నెక్స్ట్ డేనే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా మీకు తిరిగి మెయిల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్‌గా మీ ఫోన్‌లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి. సో వెంటనే చూసి మీకు కన్నా క్వాలిఫికేషన్ అనేది ఆ జాబ్స్కి ఉంటే అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి తప్పనిసరిగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ హెచ్పిసిఎల్లో మనం ట్రైనింగ్ చేయడం ద్వారా మనకేమన్నా ఉపయోగం ఉందా? మనకి శాలరీ వస్తుంది. ట్రైనింగ్లో కూడా మనకి నెలకు 25,000 రూపాయల శాలరీ వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాను. దీంతో పాటుగా ఏమన్నా మనకి బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఎవరైతే ఈ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది ఫ్యూచర్ నోటిఫికేషన్స్లో మేము ఇస్తాము అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్లో ఏదైనా హెచ్పిసిఎల్ సంస్థ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్లో అందరికీ ఏజ్ లిమిట్ అనేది 30 ఉందనుకోండి, మీకు ఇంకొన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 33 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, ఆ విధంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీకు ఏజ్ అనేది పెంచుతారన్నమాట. ఇదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ గన రెగ్యులర్ జాబ్స్ విడుదలైనప్పుడు దానికి గన ఎగ్జామినేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు 5% ఆఫ్ మార్క్స్ అంటే 100కి 5 మార్కులు మీకు అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ గ్రేస్ మార్క్స్ అనేవి మీకు ఇస్తారన్నమాట. అలాంటప్పుడు మీరు ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ 2 బెనిఫిట్స్, ఒకటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఇంకొకటి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్లో మీకు 5% గ్రేస్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం ద్వారా మనకి ఈ బెనిఫిట్స్ అయితే మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, హెచ్పిసిఎల్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో ముంబై రిఫైనరీ అంటే మహారాష్ట్రకు సంబంధించి 120 వేకెన్సీ ఉన్నాయి. అలాగే విశాఖ రిఫైనరీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 130 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ రిఫైనరీకి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో అని అక్కడ అడుగుతుంది. సో దానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ అప్లికేషన్స్ 2 కానీ 3 కానీ చేస్తే మొత్తం అన్ని అప్లికేషన్స్ని కూడా వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక అప్లికేషన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ వెబ్సైట్లో
రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు న్యాట్స్ వెబ్‌సైట్‌లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని, దాని తర్వాత హెచ్‌పీసీఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వచ్చి, వీళ్ళు ఈ జాబ్స్‌ని ఫిల్ చేయడానికి ఒక లింక్ అనేది ఇచ్చారు. ఆ లింక్‌లోకి వచ్చి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక ఈ వేకెన్సీకి సంబంధించి మనకి అప్లికేషన్ చేయడానికి మినిమమ్ మనం అన్‌రిజర్వ్డ్ ఓబీసీ అయితే మన క్వాలిఫికేషన్‌లో 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 10/3/2026 రోజుకి మనం ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, స్క్రీనింగ్ బేస్డ్ పైన మెరిట్ ఆధారంగా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. అంటే ఒక పోస్ట్‌కి 5 మందిని 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్‌ని మెయిల్స్ అనేవి పంపిస్తారన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి రండి అంటే, ఒక పోస్ట్‌కి 5 మందిని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి అంటూ వాళ్ళు మనకి మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్ గాని వచ్చిందనుకోండి, మీరిక డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోండి. దాని తర్వాత మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మళ్ళీ ఒక మెయిల్ అనేది వీళ్ళు పంపిస్తారు. సో, సెలెక్ట్ అయ్యారు అంటే దాంట్లో మీకు ఎక్కడ జాయినింగ్ ఎక్కడ అవ్వాలి అనేది వాళ్ళు క్లియర్‌గా ఆ మెయిల్‌లో మీకు మెన్షన్ చేస్తారు. సో, డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే సరిపోతుందన్నమాట. ఇక ఈ వేకెన్సీకి సంబంధించి మనకి హెచ్‌పీసీఎల్ సంస్థలో 2026 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనే జాబ్స్‌ను ఫిల్ చేయడానికి, అది కూడా ఇంజినీరింగ్ క్యాడర్‌లో ఉన్నటువంటి జాబ్స్‌ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇందులో మనకి ఏ డిసిప్లైన్స్ ఉన్నాయి అంటే, ఇంజినీరింగ్‌లో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ. ఈ విభాగాల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ లేదా బీఈ, బీటెక్ చేసుంటారో వాళ్ళు ఈ అప్రెంటిస్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 25వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్ చేసుకోవడం. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10 మార్చ్ 2026 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. టైం అనేది మనకి 15 డేస్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి స్టార్టింగ్‌లోనే అప్లికేషన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్‌లో అప్లికేషన్స్ చేస్తే మనకి సర్వర్ ఇష్యూస్ వచ్చి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వకపోవచ్చు. కాబట్టి స్టార్టింగ్‌లోనే అప్లికేషన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఇక ఈ వేకెన్సీకి సంబంధించి సాలరీ అనేది ఎంతుంటుంది అంటే, రూ. 25,000 సాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇందులో సాలరీ మనకి నా రూ. 20,500 25,000లో రూ. 20,500 హెచ్‌పీసీఎల్ సంస్థ వాళ్ళు పే చేస్తారు. మిగిలిన రూ. 4,500 డీబీటీ స్కీమ్ ద్వారా మనకి డైరెక్ట్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అమౌంట్ అనేది టోటల్‌గా 25,000 వస్తుంది. ఇందులో 20,500 హెచ్‌పీసీఎల్ వాళ్ళు, అలాగే 4,500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డీబీటీ స్కీమ్ ద్వారా డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి సాలరీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ డీబీటీ స్కీమ్‌లో మీకు ఎలిజిబిలిటీ ఉండాలి అంటే మీరు ఒక పనిని చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే, మీ ఆధార్‌కి బ్యాంక్ సీడ్ అయిందా లేదా? అంటే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ లింక్ అవ్వలేదు అంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ జిరాక్స్ ఇస్తే వాళ్ళు మీకు మీ బ్యాంకుకి ఆధార్ అనేది లింక్ చేసిస్తారు. అప్పుడు మాత్రమే మీకు ఈ అమౌంట్ అనేది డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో పడడం జరుగుతుంది. లేదంటే అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వదు. అది మీరు గమనించాలి.
ఇక దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హెచ్పిసిఎల్ వాళ్ళు మనకి ఈ నోటిఫికేషన్లోనే పేజ్ నెంబర్ 4లో ఒక లింక్ అనేది ఇచ్చారు. jobs.hpcl.co.in అని ఇక్కడ లింక్ ఇచ్చారు కదా. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్. మీ పేరు, మీ 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 ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇలాంటివన్నీ ఇచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అండ్ మీ క్వాలిఫికేషన్స్ వివరాలు అండ్ దాంతోపాటుగా ఏ రిఫైనరీకి అప్లై చేయాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా అక్కడ అడగడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఎంత ఉంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అండ్ కావాల్సినటువంటి ఏంటివి మనం దీనికి అప్లై చేసుకోవడానికి అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉండాలి, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి, అండ్ దాంతోపాటుగా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ పీడిఎఫ్స్ అనేవి ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.